హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. కరెంట్లీ ఇప్పుడు నేను నా థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నాను. 9th మంత్ రన్నింగ్ అనమాట. ముందు వీడియోలో నేనైతే నా ఫస్ట్ గ్రోత్ స్కాన్ అప్డేట్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే నేను కింద ట్యాగ్ చేస్తాను. లాంగ్ వీడియో చేశాను అనమాట గ్రోత్ స్కాన్ అప్డేట్. అది ఒకసారి చూసేయండి. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు డాక్టర్ మళ్ళీ గ్రోత్ స్కాన్ చేయించుకోమని అయితే సజెస్ట్ చేశారు. సో ఆ సెకండ్ గ్రోత్ స్కాన్ అప్డేట్ అయితే నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నా ఛానల్లో అయితే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నాను అని చెప్పి నేను ప్రెగ్నెంట్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీలో ఎవరికైనా కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా నాకు మంచి వీడియోస్ చేయడానికి అయితే బూస్టప్ని ఇస్తుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ గ్రోత్ స్కాన్ అయితే నేను 31 వీక్స్లో చేయించుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఏం షేర్ చేశాను అంటే డాక్టర్స్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నా కానీ ఒకవేళ ఫస్ట్ గ్రోత్ స్కాన్లో వాళ్ళకి ఫస్ట్ గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నాను కదా. సో నాకు మళ్ళీ ఇప్పుడు సెకండ్ గ్రోత్ స్కాన్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్లీ నా ఫస్ట్ గ్రోత్ స్కాన్లో బేబీ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉండే, వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంది అని చెప్పారు డాక్టర్ అయితే. సో మళ్ళీ ఇప్పుడు నేనైతే ప్రజెంట్గా గ్రోత్ స్కాన్ కోసం ఎందుకు అనంటే పొజిషన్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి, అండ్ అలాగే బేబీ వెయిట్ ఇప్పుడు పెరిగిందా లేదా, ఎంత పెరిగింది అని అయితే ఒకసారి చెక్ చేద్దామని అయితే మళ్ళీ సజెస్ట్ చేశారు. సో నేను సెకండ్ టైం గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ గ్రోత్ స్కాన్. అంటే ఒక్కసారి మీకు ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను అనమాట. ఇది బ్రీచ్. సో బ్రీచ్ ప్రజెంటేషన్ అనమాట. సో 32 weeks 6 days, బట్ యాజ్ పర్ స్కాన్ అయితే 31 weeks అయితే ఉందన్నమాట. యాజ్ పర్ నా ఎల్ఎంపి ప్రకారం చూస్తే 27/10/24 ప్రకారంగా చూస్తే అయితే 32 weeks 6 days ఉండే అనమాట. అండ్ అప్పుడు బేబీ పొజిషన్ వచ్చేసి బ్రీచ్ అండ్ ప్లసెంటా వచ్చేసి పోస్టీరియర్ వాల్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 మెచ్యూరిటీతో ఉండే. అండ్ నేను ఇవన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇవన్నీ హెచ్సిఏసి ఎఫ్ఎల్జిఏ ఈడి ఇవన్నీ ఏంటి, ఈ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చేశాను అనమాట. నేను కింద ట్యాగ్ చేశాను, ఒకసారి చూసేయండి. నా ఫస్ట్ గ్రోత్ స్కాన్ అప్డేట్ కూడా అందులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇచ్చాను అనమాట. సో ఇంప్రెషన్ వచ్చేసి న్యూకల్ కార్డ్ ప్రెజెంట్, ఇంటర్వల్ గ్రోత్ ఈజ్ నార్మల్, అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఈజ్ అడిక్వేట్. సో ఇదైతే అన్ని నార్మల్ ఉన్నాయి అని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేసి చూస్తే ఫీటల్ వెయిట్ వచ్చేసి 1787 ± 261 grams ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ అవ్వాలి అని చెప్పారనమాట. సో రీసెంట్గా చేయించుకుంది అయితే ఈ సెకండ్ టైం గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట. నా ఎల్ఎంపి వచ్చేసి 27/10/24. అకార్డింగ్ టు నా ఎల్ఎంపి 35 weeks 5 days. ఈడిటీ వచ్చేసి 3/8/2025 ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూటరైన్ గెస్టేషన్ ఇన్ సెఫాలిక్ ప్రెజెంటేషన్. చూసారండి, అప్పుడు బ్రీచ్లో ఉండే నాకు 31 weeksలో అయితే. సో ఇప్పుడు వచ్చేసి సెఫాలిక్ ప్రెజెంటేషన్ వచ్చిందనమాట. సో సెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే బ్రీచ్ అంటే ఏంటి అని అంటే తల పైకి ఉండడం, కాళ్ళు కిందికి ఉండడము. మనకి డెలివరీ నార్మల్గా అవ్వాలి అని అంటే బేసికల్ నార్మల్ కాదండి, బేబీ పొజిషన్ నార్మల్ ఉండడం అయితే తల కిందికి కాళ్ళు పైకి ఉండాలన్నమాట. ఇది నార్మల్ పొజిషన్గా అయితే అనుకుంటా. ఇప్పుడైతే నా బేబీ వచ్చేసి కడుపులో నార్మల్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది, సెఫాలిక్ పొజిషన్. సో నేను ఈ సెఫాలిక్ పొజిషన్లో రావడానికి నేనైతే కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేశాను. అది ఒకవేళ మీ ఎక్సర్సైజెస్ చేశాను అనేది మీరు తెలుసుకోవాలంటే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేనైతే క్లియర్గా నేను ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను బ్రీచ్ పొజిషన్ నుండి బేబీ నార్మల్ సెఫాలిక్ పొజిషన్ రావడానికి అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ ప్లసెంటా వచ్చేసి పోస్టీరియర్ అప్పర్ సెగ్మెంట్ గ్రేడ్ 3 మెచ్యూరిటీ అనమాట. ఫీటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ సీన్. అంటే ఫీటల్ మూమెంట్స్ అంటే అప్పుడు స్కాన్ చేసే టైంలో అయితే ఫీటల్ మూమెంట్స్ ఉన్నాయి అంటే లోపల మనకి స్టమక్ లోపల అయితే ఫీటల్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ కార్డియాక్ యాక్టివిటీ అంటే గుండె చప్పుడు కూడా ఉంది అని చెప్పి
చెప్తున్నారనమాట. హార్ట్ రేట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా నేను చేయించుకుంది ఇది గ్రోత్ స్కాన్లో అయితే 148 బీపీఎం అయితే ఉందన్నమాట. అండ్ ఏఎఫ్ఐ వచ్చేసి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటే ఉమ్ము నీరు 14.4 సెంటీమీటర్స్ అంటే నార్మల్గా అయితే ఉంది అని అర్థం అనమాట. అండ్ ఇవి వచ్చేసి స్కాన్ రిపోర్ట్ మై బేబీ ఫీటల్ వెయిట్ ఈస్ 2357 ±344 గ్రామ్స్ ఉంది. సో డాక్టర్ ఏమంటున్నారంటే ఇంకా కొంచెం బేబీ వెయిట్ అయితే పెరగాలి అని అంటున్నాను అనమాట. అండ్ న్యూకల్ కార్డ్ ప్రెజెంట్. సో బేబీ పొజిషన్ అయితే నార్మల్గా వచ్చింది, బట్ న్యూకల్ కార్డ్ అయితే ఆల్రెడీ మనకి ఫస్ట్ స్కాన్లో కూడా న్యూకల్ కార్డ్ బేబీకి ప్రెజెంట్ ఉంది, ఇప్పుడు కూడా న్యూకల్ కార్డ్ ప్రెజెంట్ ఉంది అనమాట. సో ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంట్రా యూటెరైన్ ప్రెగ్నెన్సీ. సింగిల్ లైవ్ ఇంట్రా యూటెరైన్ అంటే ఒక బేబీ ఉంది అని అర్థం అనమాట. అండ్ అకార్డింగ్ టు స్కాన్ అయితే 34 weeks 6 days. సో అకార్డింగ్ టు ఆయన ఎల్ఎంపీ వచ్చేసి ఇక్కడ 35 weeks 5 days ఉంది. ఇక్కడ వచ్చేసి అకార్డింగ్ టు స్కాన్ రిపోర్ట్ అయితే 34 weeks 6 days అనమాట విత్ సెఫాలిక్ ప్రెజెంటేషన్. అండ్ సర్వికల్ లెంత్ వచ్చేసి 4.3 cms, న్యూకల్ కార్డ్ ప్రెజెంట్. సో అయితే ఒకటే చెప్పారు, ఇప్పుడు బేబీ పొజిషన్ కూడా నార్మల్కి వచ్చేసింది. బట్ ఏంటి అని అంటే నాకు ఇప్పుడు మంచిగా ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోమన్నారు, బికాజ్ బేబీ వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఆల్రెడీ మీరు తీసుకోమన్నారు. సో దట్ బేబీ వెయిట్ అనేది కొంచెం నా డెలివరీ టైం వరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా, బికాజ్ ఫర్దర్గా మనకి డెలివరీ అయ్యాక మళ్ళీ బేబీ వెయిట్ కొంచెం తగ్గితే మళ్ళీ వేరేగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే బేబీని బాక్స్లో పెట్టడము మళ్ళీ అవన్నీ వద్దు అని చెప్పేసి డాక్టర్ అయితే ఏమన్నారంటే ఇప్పుడు బేబీ వెయిట్ పెరగాలి అని చెప్తే నన్ను అయితే మంచి ఫుడ్ అయితే తీసుకోమన్నారు. సో దట్ ఇంకా ఒక 2-3 weeksలో అయితే బేబీ వెయిట్ పెరిగితే ఇప్పుడు నా డెలివరీ టైం వరకు బేబీ వెయిట్ నార్మల్గా ఉంటే ఇంకా ఏమీ ఫర్దర్గా ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా అని అంటున్నారు అనమాట. సో నేను ఒక్కటే చెప్తున్నాను అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి, సో ఏదైనా అవ్వచ్చు, మనమైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఫుడ్ విషయంలో అయితే. మనము ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను, అంటే నాకు తినాలనిపించలేదు అని తినట్లేదు అని అనుకుంటున్నాను కదా, సో అలా అస్సలు కాదు. మనకి తినబుద్ధి కాకపోయినా కొన్ని అయితే ఇంకా మన బేబీ కోసం అయితే మనం చేయాల్సి వస్తుంది. మంచి ఫుడ్ని అయితే తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్, కాల్షియం ప్రోటీన్ అన్నీ ఉండేటట్టు మన ఫుడ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఇప్పుడు నా గ్రోత్ స్కాన్ అప్డేట్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.